హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో అద్దె ఇల్లు మారడానికి మంచి రోజులు, మంచి సమయాల గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. డిసెంబర్ 4వ తారీఖున మార్గశిర మాసంలో వచ్చే శుక్ల తదియా ఉంటుంది. ఈ రోజున మధ్యాహ్నం 12:23 వరకు తదియా తిథి ఉంటుంది. తదుపరి చవితి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7:15 మధ్యకాలంలో మరియు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత 8వ తారీఖు మార్గశిర మాసంలో వచ్చే శుక్ల సప్తమి ఉంటుంది. ఈ రోజున ఉదయం 7:39 వరకు సప్తమి తిథి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7:30 మధ్య కాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత 11వ తారీఖు మార్గశిర మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి ఉంటుంది. రాత్రి 10:43 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7:20 మధ్య కాలంలో మరలా ఉదయం 9:10 నుంచి 11:20 మధ్య కాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత 12వ తారీఖు మార్గశిర మాసంలో వచ్చే శుక్ల ద్వాదశి రాత్రి 8:24 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 7:45 నుంచి 9:45 మధ్య కాలంలో మరలా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత 15వ తారీఖు మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి. ఈ రోజున మధ్యాహ్నం 2:36 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. తదుపరి పాడ్యమి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య కాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత డిసెంబర్ 16వ తారీఖున మార్గశిర మాసంలో వచ్చే బహుళ పాడ్యమి ఉంటుంది. మధ్యాహ్నం 1:16 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7:15 మధ్య కాలంలో మరలా ఉదయం 9:15 నుంచి 10:15 మధ్య కాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత డిసెంబర్ 18వ తారీఖు మార్గశిర మాసంలో వచ్చే బహుళ తదియా ఉంటుంది. పగలు 11:55 వరకు ఉంటుంది. తదుపరి చవితి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7:15 మధ్య కాలంలో మరలా ఉదయం 9:15 నుంచి 11 గంటల మధ్య కాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత డిసెంబర్ 22వ తారీఖు మార్గశిర మాసంలో వచ్చే బహుళ సప్తమి ఉంటుంది. పుబ్బా నక్షత్రం ఉంటుంది. సప్తమి తిథి మధ్యాహ్నం 3:12 వరకు ఉంటుంది. తదుపరి బహుళ అష్టమి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య కాలంలో మరలా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య కాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత డిసెంబర్ 25వ తారీఖు మార్గశిర మాసంలో వచ్చే బహుళ దశమి ఉంటుంది. రాత్రి 9:24 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 6:30 నుంచి 7:15 మధ్య కాలంలో మరలా ఉదయం 9:30 నుంచి 11:20 మధ్య కాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత డిసెంబర్ 26వ తారీఖు మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశి ఉంటుంది. రాత్రి 11:32 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 7:45 నుంచి 9:45 మధ్య కాలంలో మరలా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత డిసెంబర్ 28వ తారీఖు మార్గశిర మాసంలో వచ్చే బహుళ త్రయోదశి ఉంటుంది. రాత్రి 2:48 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 7:45 నుంచి 8:45 మధ్య కాలం మరలా ఉదయం 10:45 నుంచి 1 గంట మధ్య కాలంలో అద్దె ఇల్లు మారడానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. ఇవ్వండి ఈ 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో అద్దె ఇల్లు మారటానికి మంచి రోజులు, మంచి సమయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.